ఒక మహిళని కొట్టి వివస్త్రం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి దారుణమైనటువంటి ఘటన గుంటూరులో వెలుగు చూసింది. అయితే ఈ ఘటన తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి మూర్తి చేసిన నేపథ్యంలో 3 రోజుల తర్వాత వెలుగులోకి వస్తే ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకున్నామని పార్టీ చెప్తోంది. సస్పెండ్ చేశామని. అదే సందర్భంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే సెటిల్మెంట్ చేస్తున్నారని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారని సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కృష్ణబాబు కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ నియోజకవర్గ నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీలో మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఆ ఇంటికి తాగునీటి పైప్ లైన్కి సుమారు 15 సంవత్సరాల క్రితం మోటార్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ క్రమంలో ఆ ఇంటి పైప్ లైన్కు ఉన్న మోటార్ను తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ఇటీవల కార్పొరేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మల్లెలమూర్తిని కలిసి సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ పైప్ లైన్ మోటార్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఈ సందర్భంగా దాన్ని తొలగించాల్సిందని మూర్తి హుకుం జారీ చేశారు. దీంతో బుధవారం సాయంత్రం వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మూర్తి బెదిరించడంతో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అయితే పోలీసులు బందోబస్తుకు వెళ్తున్నామని చెప్పడంతో ఆమె ఇంటికి వచ్చేసింది. అయితే మూర్తి ఆయనకి చెల్లి వరుస అయ్యే ట్రాన్స్జెండర్ మాధవితో పాటు కుటుంబ సభ్యులు మూకమ్మడిగా ఆమె మీద దాడికి దిగారు. ఆమెను కింద పడేసి కాళ్ళతో కొట్టుకుంటూ అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యుల మీద దాడికి దిగారు. అక్కడితో వదలకుండా నడి రోడ్డు మీద ఆమెను వివస్త్రం చేసి మరీ తీవ్రంగా దాడి చేశారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ నడి రోడ్డు మీద 10 నిమిషాల పాటు కూర్చోబెట్టి మూత్రం పోసుకునేలా దాడి చేశారు. స్థానికులు గుమికొట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్థానికుల సాయంతో బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తితో పాటు మరో 8 మంది మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే మాధవి, గల్లా మాధవి, ఆవిడ మహిళే. ఇప్పుడు దీంట్లో ఎలా స్పందిస్తారో చూడాలి. వీళ్ళేమో ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నిస్తోందని చెప్తున్నారు.